Hello everyone, welcome back to my channel. So today class వచ్చేసి కొటారి కమిషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది కొటారి కమిషన్ 1964. ఈ టాపిక్ మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అలాగే మనకు మెథడాలజీలో ఎక్కడ చూసినా కూడా ఈ కమిషన్ గురించి ఏదో ఒక చోట మనకు బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో క్లాస్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్లాస్. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కొటారి కమిషన్ 1964. కొటారి కమిషన్ 1964లో దీనికి మరొక పేరు కూడా ఉందండి, భారతీయ విద్యా కమిషన్. భారతీయ విద్యా కమిషన్కి మరో పేరు కొటారి కమిషన్. కొటారి కమిషన్ మరో పేరే భారతీయ విద్యా కమిషన్. మరి ఈ కొటారి కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే మనకు దౌలత్ సింగ్ కొటారి గారు. కొటారి కమిషన్ యొక్క చైర్మన్ దౌలత్ సింగ్ కొటారి. కొటారి 1966 జూన్ 29న తన కమిటీ నివేదికను ఆనాటి విద్యాశాఖ మంత్రి ఎంసి చాగ్లాకి ఈయన సమర్థించారు. కొటారి కమిషను 1966 జూన్ 29న తన కమిటీ నివేదికను ఆనాటి విద్యాశాఖ మంత్రి ఎవరికి సమర్పించారు? ఈయన ఎంసి చాగ్లాకి సమర్పించడం అయితే జరిగింది. ఈ రిపోర్ట్ యొక్క మనకు శీర్షిక చూసుకుంటే విద్యా జాతీయ వికాసం అనే శీర్షికతో ఆ రిపోర్ట్ని ఈయనకి ఇవ్వడం అయితే జరిగింది. సో భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో తీర్చబడుతుంది అనేది కూడా ఈయనే చెప్పాలండి. అంటే భారతదేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో తీర్చబడుతుంది అనేసి మనకు కొటారి కమిషన్లో సూచిస్తారు. కొటారి కమిషన్లో భాగస్వామ్యం వహించిన దేశాలు యుఎస్ఏ, యూకే, యుఎస్ఎస్ఆర్, అలాగే ఫ్రాన్స్ అండ్ జపాన్. కొటారి కమిషన్లో మనకు భాగస్వామ్యం వహించిన దేశాలు ఏంటండి? ఇక్కడ యుఎస్ఏ, యూకే, యుఎస్ఎస్ఆర్ అండ్ ఫ్రాన్స్ అండ్ జపాన్. సో ఇవి మనకి కొటారి కమిషన్లో భాగస్వామ్యం వహించిన దేశాలు. మరి ఇక్కడ మనకు చూడండి, ఎడ్యుకేషన్లో మనకు స్ట్రక్చర్ కనుక చూసుకుంటే కొటారి కమిషన్లో స్ట్రక్చర్ కనుక చూసుకుంటే యాక్చువల్గా మనము ఈ కోడ్ అనేది పెట్టుకోవాలండి. ఎడ్యుకేషన్ అనే కోడ్ పెట్టుకున్నాము, ఓకేనా? సో ఈ ఎడ్యుకేషన్ కోడ్లో ఈ ఫర్ ఏంటి మనకు ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్. ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్లో విద్యా స్వరూపాలు అంటే 10+2+3 10+2+3 అనేది మనకు యాక్చువల్గా విద్యాస్వరూపం ఎక్కడ? కొటారి కమిషన్లో. మరి ఈ 10 అంటే మనకు ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు, 2 వచ్చేసి ఇంటర్మీడియట్ అంటే 2 years కలిపి, ఇంకా 3 అంటే డిగ్రీ అండి. సో 10+2+3 వచ్చేసి విద్యాస్వరూపం దేనికి సంబంధించిందంటే కొటారి కమిషన్కి. ఎడ్యుకేషనల్ బడ్జెట్ యాక్చువల్గా దీనికి ఎడ్యుకేషనల్ బడ్జెట్ ఎంత అంటే 6% బదులు మనకు ఈ నిధులు అనేది విద్యకు కేటాయించాలి. ఎడ్యుకేషన్ బడ్జెట్ వచ్చేసి 6%, అలాగే విద్యా స్వరూపం వచ్చేసి 10+2+3. 10th మనకు 10 అంటే ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం 1 to నుండి 10th క్లాస్ వరకు, 2 వచ్చేసి ఇంటర్మీడియట్, అలాగే 3 వచ్చేసి డిగ్రీ. ఇవి మనకు ఈ ఫర్ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ కదా. సో డి ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్, స్కూల్స్ కాంప్లెక్సెస్. డి ఫర్ ఏంటండి? డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్ అండ్ స్కూల్ కాంప్లెక్సెస్. ఇందులోనే మనకు ఉంది స్కూల్ బిల్డింగ్స్ అండ్ స్కూల్ కాంప్లెక్సెస్ అంటే మన యొక్క బిల్డింగ్స్ని అభివృద్ధి పరచడం, పాఠశాల భవనాలను కానీ పాఠశాల కాంప్లెక్స్లు కానీ, సో ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలి. డి ఫర్ అంటేనే మనకు ఇందులోనే ఉంది ఆన్సర్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ యూ ఫర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. యూ ఫర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఈ ప్రాథమిక విద్య అనేది అందరికీ అందించాలి. ప్రాథమిక విద్య అనేది అందరికీ అందించాలి అండ్ మనకు 1 kilometer పరిధిలోనే పాఠశాల అనేది ప్రారంభించాలి. సో ఇది మనకు యూ ఫర్ మనకు యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో సి అంటే ఏంటి? సి ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ ఇది. సి ఫర్ కామన్ స్కూల్ సిస్టమ్, సామాన్య పాఠశాల వ్యవస్థ. కామన్ స్కూల్ సిస్టమ్ అంటే సామాన్య పాఠశాల వ్యవస్థ. దేశవ్యాప్తంగా ఒకే సామాన్య పాఠశాల వ్యవస్థ ఉండాలనేసి సూచించారు. ఈ కామన్ స్కూల్ సిస్టంలో సామాన్య పాఠశాల వ్యవస్థలో మనకు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒకే సామాన్య పాఠశాల వ్యవస్థ ఉండాలనేసి సూచించారు. అందులో మళ్ళీ మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, యుఎస్ బేస్డ్ మనకు మోడల్ స్కూల్స్ కానీ, ఇండియన్ స్కూల్స్ కానీ, సో ఇవన్నీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే కేంబ్రిడ్జ్ అఫిలియేటెడ్ ఉండే సిలబస్ ప్రకారము, అలాగే యుఎస్ బేస్డ్ మోడల్స్ అంటే ఐబీ కరికులం అనేది ఉంటుంది. ఇండియన్ స్కూల్స్లో కన్నా చూసుకుంటే ఐసిఎస్సి కరికులము, సిబిఎస్సి కరికులము, ఎస్ఎస్సి కరికులము ఇలాంటివన్నీ ఉంటాయండి. నెక్స్ట్ ఇందులోనే మళ్ళీ మనకు వయోజన విద్య అనేది ఉంటుంది. అడల్ట్ ఎడ్యుకేషన్. ఏ ఫర్ అడల్ట్ ఎడ్యుకేషన్.
గుర్తుంచుకోవాలి. ఏ ఫర్ అడల్ట్ ఎడ్యుకేషన్. అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే 15 నుంచి 35 సంవత్సరాల లోపు నిరక్షరాస్యులను చేసే కార్యక్రమమే వయోజన విద్య. 15 నుండి 35 ఇయర్స్ లోపు ఎవరైతే నిరక్షరాస్యులను చేసే కార్యక్రమమే వయోజన విద్య. అండ్ నెక్స్ట్ వన్ మనకు టీ అండి. ఎడ్యుకేషన్లో టీ అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో 3 లాంగ్వేజెస్ ఫార్ములా అంటే త్రిభాష సూత్రము. వేద విద్యాకాలము అంటే మనకు వేద విద్యాకాలంలో సంస్కృతం బోధించేవారు. జైనుల విద్యాకాలంలో ప్రాకృతము. బౌద్ధుల విద్యా విధానంలో చూసుకుంటే ప్రాకృతం అండ్ పాలి. మరి ముస్లిం విద్యా విధానంలో చూసుకుంటే అరబిక్ అండ్ పర్షియన్ లాంగ్వేజెస్లో బోధించేవారు. మరి మెకాలే మినిట్స్లో చూసుకుంటే 1835లో మెకాలే మినిట్స్ ఇంగ్లీష్ అనేది బోధించేవారు. మనకి ఇక్కడ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే టీలోనే మళ్ళీ త్రిభాష అన్నాం కాబట్టి 3 భాషల సూత్రంలో ఇక్కడ చూడండి లాంగ్వేజ్ ప్లస్ క్లాస్ అనేది ఉంటుంది. సో మాతృభాష మనకు చూసుకుంటే మాతృభాష వచ్చేసి 1st నుండి 5th క్లాస్ వరకు బోధించాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 6th క్లాస్ నుండి, ఇంగ్లీషు లేదా హిందీ వచ్చేసి 8th క్లాస్. హిందీ అనేది మాతృభాష గల రాష్ట్రాలు ఏదైనా ఒక దక్షిణ రాష్ట్రాల భాషను నేర్చుకోవాలి. చూడండి ఇక్కడ హిందీ అనేది మాతృభాష గల రాష్ట్రాలు ఏదైనా ఒక దక్షిణాది అంటే మనకు దక్షిణాది తప్ప అన్నీ కూడా మాతృభాష గల మనకు రాష్ట్ర భాషను అనేది నేర్చుకోవాలనేసి ఇక్కడ మామూలుగా ఇచ్చారు. నెక్స్ట్ అలానే టీలోనే మనకు 2 అయిపోయినాయి కదా. సో ఇది 3rd వన్. టీ ఫర్ టీచర్ ట్రైనింగ్. ఉపాధ్యాయ శిక్షణ. ఉపాధ్యాయుల జీతాలను 150 నుండి 1600కి పెంచాలి. ఉపాధ్యాయ శిక్షణలో జీతాలు అనేవి 150 నుండి 1600కి పెంచాలి. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉపాధ్యాయులకు సమానంగా జీతాలు అనేవి ఇవ్వాలి. సో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకా ప్రైవేట్ టీచర్స్కి కానీ అందరికీ కూడా పాఠశాల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈక్వల్గా శాలరీస్ అనేది ఇవ్వాలి. బట్ ఇప్పుడు ఉందా అండి? లేదు కదా. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సమానంగా జీతాలు అనేది ఇవ్వాలి. సో ఇది మనకి ఎక్స్ట్రా పాయింట్ అనేది. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఐఈఎస్ అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అంటే మనకి ఇది ఐ ఫర్ అండి. సో ఆడ టీ అయిపోయింది కదా. సో ఇది ఐ ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్. నెక్స్ట్ షన్ అంటే మనకు ఓఫర్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ పని అనుభవం అంటే వారానికి 3 గంటల పని మాత్రమే చేయడం ఇక్కడ. ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే ఎన్ఫర్ అంటే నైబర్హుడ్ స్కూల్స్. సామీప్యపు పాఠశాలనే మనము నైబర్హుడ్ స్కూల్స్ అనేసి పిలుస్తారు. సో ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులకు ఎన్ని కిలోమీటర్స్ దగ్గరగా ఏర్పాటు చేయాలంటే ఓన్లీ 1 కిలోమీటర్ దగ్గరగా మాత్రమే ఏర్పాటు చేయాలి. నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత కలిగి అనేది ఉండాలి. ఎన్ఎస్ఎస్ ఎన్సిసి విద్యా ప్రణాళికలలో భాగంగా చేయాలనేది మనకు ఇది ఎడ్యుకేషన్ అనే కోడ్తో కొఠారి కమిషన్ సూచించిన సూచనలు. మరి ఈ చూసుకుంటే చూడండి ఇక్కడ షార్ట్కట్గా మీకు రాసాను. ఇక్కడ ఈ అంటే మనకు విద్యాస్వరూపం. డి ఫర్ ఇంకా డెవలప్మెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. సో భవనాల అభివృద్ధి. యు వచ్చేసి విద్యా సార్వత్రీకరణ. సి సామాన్య పాఠశాలలు. వయోజన విద్య, త్రిభాష సూత్రము, అఖిల భారత సర్వీసు, వర్క్ ఎక్స్పీరియన్స్, సామీప్య పాఠశాలలు. సో ఇవన్నీ కూడా మనకి కొఠారి కమిషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అనే కోడ్తో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇదే అండి మనకు కొఠారి కమిషన్ అనే టాపిక్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో టుమారో వచ్చేసి మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఆల్మోస్ట్ అక్కడికి ఫస్ట్ యూనిట్ దగ్గర అయిపోయినట్టు అండి. మనకి కమిటీలు, కమిషన్లు, సూచనలు అనే టాపిక్స్ నుండి మనకు ఆల్రెడీ కొఠారి కమిషన్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అనేది నేర్చుకుందాం. సో ఇది కూడా చాలా చిన్న టాపిక్. దాంతోపాటే మళ్ళీ మనము మాల్కం ఆదిశేషయ్య కమిటీ గురించి కూడా నేర్చుకుందామండి. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.